ఏదైనా బయటకు వచ్చిన తర్వాత విషయాల గురించి చర్చించినప్పుడు ఖచ్చితంగా వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో తేడా ఉంటుంది, అంటే వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మీరు అన్నట్లుగా మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరు ఏ కీలక వ్యక్తులను కలిసినా సరే ఆ భేటీకి సంబంధించి ఏం జరిగిందనే విషయాల్ని పబ్లిక్ వెల్లడించడం అనేది అందరం చూస్తుంటాం. మీరే కాదు ఏ పార్టీ అయినా సరే. శ్రీరామ్ గారు, ఈ భేటీ తర్వాత అంటే ఏ మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయారు మీడియాతోని, కనీసం విషయాల్లో కూడా వెల్లడించలేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎవరిని కలిసినా సరే ఏ విషయాల్లో కూడా బయటికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజున అధికారిక కార్యక్రమాలు అంతే, ఈ రోజున వారికి సంబంధించిన వ్యక్తిగత విషయమైనా సరే వారి పార్టీ కార్యకర్తల కోసమైనా కొంచెం వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది కదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మీకేమనిపిస్తుంది? మొత్తం మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని జోకులు వేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లోంచి బయటికి రావాలంటే కనీసం ఒక శవమన్నా ఉండాలి, లేదంటే ఆయన పరామర్శ చేసి వెళ్ళిన తర్వాత 2 శవాలన్నా లేవాలి. అట్లాంటి పరిస్థితులు ఉంటే కానీ ఆయన ఎక్కడా కూడా బయటికి రారు, పరామర్శకు రారు అని ఈ మధ్య చాలా మంది జోకులు వేస్తున్నారు. కానీ అలాంటివన్నీ ఏమీ లేకుండా మళ్ళీ పరామర్శకే వెళ్ళారు. గవర్నర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు. అంటే ఇది అంతకన్నా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ ఏదో ఉండుంటుంది. మామూలు ప్రజా సంబంధమైన వ్యవహారాల కన్నా కూడా చాలా పెద్ద ఇష్యూ ఏదో ఉండుంటుంది. సో అందువల్ల మామూలుగా ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఏదో ఆ శవం ఈ శవం ఉంటే కానీ రాడు అన్న దానికన్నా కూడా చాలా పెద్ద ఇష్యూ ఏదో ఉండుంటుంది. అందుకని అట్లాంటివన్నీ ఏమీ లేకపోయినా కూడా గవర్నర్ గారు హాస్పిటల్లో కనీసం హాస్పిటల్లో ఉండటం కానీ, లేదంటే కనీసం అలాంటి వార్తలు కానీ ఎక్కడా కూడా బయటికి రాని సందర్భంలో కూడా గవర్నర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు. మీరు ఆయన రాజకీయ చరిత్ర చూడండి, రాజకీయ చరిత్ర చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆయన పరామర్శల కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పోయారని చెప్పి వాళ్ళ నాన్నగారు పోయిన వాళ్ళు ఆయన బాధపడి చాలా మంది చనిపోయారని చెప్పి వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం అక్కడ మొదలైంది రాజకీయం. ఈ పరామర్శలు, సానుభూతులు ఇదే తప్ప వాస్తవాలు ఏంటి ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది చాలా తక్కువ. సో ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ, అంటే ప్రజలకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఉండుండొచ్చు. ఆయన పార్టీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అందరినీ పరామర్శించాలి, అవన్నీ జరిగిన అలాంటివన్నీ కూడా కాకుండా ఇంకోటి ఏదో ఇష్యూ మీద ఈయన గవర్నర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు అనేది ఇప్పుడు అందరూ అంటున్నమాట. ఇందులో కొన్ని సగం విషయాలు మనకు బయట అనుకుంటున్న విషయాలు సగం మన తెలుగుదేశం మిత్రులు చెప్పారు, సగం విషయాలు భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్పారు. ఈ రెండు కాకుండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మెసేజ్ పంపించడం కోసం, అంటే బతిమాలుకునే మెసేజ్ పంపించడం కోసం ఈయన వెళ్ళాడు అనేది కూడా వస్తున్న వార్త, బయటకి వినిపిస్తున్నమాట. ఎందుకు ఈయనకి మామూలుగా డైరెక్ట్ గా అయితే అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి ఈయన మామూలుగా ఈయన పార్టీ ద్వారానో లేదంటే ఈయన ఎంపీల ద్వారానో, ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్ కూడా జరుగుతుంది, పార్లమెంట్ లో ఎంపీల ద్వారానో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కానీ, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కానీ ఇవన్నీ ఏమి దొరకని సందర్భంలో ఒక చిన్న సార్ ఒక మాట, ఎంపీలతో ప్రయత్నం చేయాలంటే ఒక ఎంపీ జైల్లో ఉన్నారు, ఇంకొక ఎంపీ ఏమో హత్య కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నారు, ఇంకిద్దరి సంగతి తెలియదు. కీలకంగా ఉన్న రాజ్యసభ ఎంపీ ఏమో పార్టీని వీడి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎవరి ద్వారా కోరుతారు? ఇంకా ఎవరు అక్కడికి వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది? ఆయన అసలు ఏ విషయం గురించి అడిగితే ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది మీరు చెప్పండి. అదే తర్వాత చాలా మంది పార్టీ వ్యక్తుల ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎవరు దొరకని సందర్భంలో ఏదో రకంగా వెళ్ళి ఆ సెంట్రల్ హాల్లో అందరూ కూర్చున్న టైంలోనే వెళ్ళి కూర్చుని అక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి పక్క కుర్చీలో కూర్చుని బలవంతానైనా పక్క కుర్చీలో కూర్చుని సార్ అనడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ లోపలికి వెళ్ళకుండా సెంట్రల్ హాల్ అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి, అక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం. అంటే ఇవన్నీ ఏమీ వర్కౌట్ కాక చివరికి గవర్నర్ గారి ద్వారా ఒక బతిమాలుకునే ఒక సందేశం పంపిద్దామనే ప్రయత్నం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఈయన గవర్నర్ గారి ద్వారా సార్ నన్ను అరెస్ట్ చేసేదాకా తీసుకురాకుండా చూడమని బాబు గారికి చెప్పండి అని ఒక మెసేజ్ ఇప్పించాలనే ప్రయత్నం చేసి ఉండొచ్చు, అది కూడా చెప్పలేము మనం. సో అది జరిగి ఉండొచ్చు. లేదంటే మన మిత్రుడు ఇప్పుడు కొత్త విషయాన్ని గుర్తు చేశారు, ఏంటంటే ఆవిడ ఏదో ఎల్లో కలర్ ఏదో వేసుకొచ్చింది అని చెప్పి. అయితే ఇక్కడ మరి అలాంటి ప్రయత్నాలు జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్.
ఎందుకంటే పేరు నాని గారి వాళ్ళ మిస్సెస్ ని వదిలేశారు కదా, అక్కడేమి ఆవిడ పేరు మీదే జరిగినవి, ఆవిడ పేరు మీద జరిగితే కూడా వదిలేశారు. మరి ఇంత పెద్ద లిక్కర్ స్కాము భారతిరెడ్డి గారి పేరు మీద ఒకవేళ జరిగితే ఫైనల్ గా ఆ డబ్బులన్నీ వెళ్ళింది భారతిరెడ్డి గారికి అని ఒకవేళ తేలితే, ఎందుకంటే ఆవిడకి సంబంధించిన వాళ్ళ ఇళ్లలోను ఆఫీసుల్లోను వాటిలోను అన్నింటిలోనూ స్వాదాలు చేశారు కదా. ఆ గోవిందప్ప ఎవరో ఉన్నాడు ఈవిడ, గోవిందప్ప బాలాజీ, గోవిందప్ప బాలాజీని వాళ్ళ అక్కడ కూడా అన్ని సెర్చింగ్లు జరిగినాయి. ఈ మొత్తం అంతా వ్యవహారం ఫైనల్ గా అందరూ అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా అది భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పేరు నాని గారి విషయం కూడా మన మిత్రులే చెప్పేశాడు. మరి ఎంత లిక్కర్ స్కామ్ ఏమైపోద్ది మరి అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో? ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవేళ నిజంగా కనుక ఒక గవర్నర్ గారి ద్వారా ఒక చిన్న ప్రయత్నం కనుక ఈయన చేస్తే, సర్లే ఏదో వచ్చాడులే అని చెప్పి ఆయన ఏమన్నా సరే ఏంటి ఇలాగ అంటున్నాడు అని చెప్పి ఆయన ఒక మెసేజ్ ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తే కేంద్ర పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ రెండు కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత. సరే మిగతా ఆయన మామూలుగా ఆయన ఆరోగ్యం గురించి పరామర్శ అంటే అసలు ఏమండి ఎవరైనా ఎంత హాస్యాస్పదం అండి. ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించారంటే 2 రోజుల క్రితం తిరుమల వెళ్ళి వచ్చారు, ఆయన గురించి ఏ విషయం అఫీషియల్ గా బయటికి రాలేదు. చిన్న కనీసం ముఖ్యమంత్రి గారు కలుస్తారు కదా సార్, ముందు ముఖ్యమంత్రి గారు కలుస్తారు, ఇతర రాష్ట్రానికి సంబంధించిన కీలక మంత్రులు ఉన్నారు, వారందరూ కలుస్తారు కదా. అదే కనీసం ఒక చిన్న జలుబు పోనీ వాకప్ చేస్తుంటే ఏం జరిగిందని మరి బయటకు వచ్చానో చెప్పాలిగా. అదే అంటున్నా. ఇప్పుడు అసలు బయట ప్రపంచానికి ఎక్కడా కూడా కనీసం గవర్నర్ గారికి ఓ జలుబో దగ్గో ఉందని కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆరోగ్యం గురించి మనం అర్జెంట్ గా వెళ్ళి, అది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన పరామర్శించాలన్న ఊహ ఎట్లా వచ్చింది? ఒకవేళ పోని వచ్చినా కూడా ఏంటి సార్ మీకు ఏదో బాగాలేదని ఎవరో చెప్పారు, వాస్తవమేనా కాదా ఏంటి ఏమైందంటే నేను శుభ్రంగా ఉన్నాను అంటాడు ఆయన. ఒకళ్ళు ఏదో జలుబు దగ్గు వచ్చింది అంటాడు, అంతే అక్కడితో అయిపోతుంది. 1.5 సేపు ఏం అడుగుతారండి? ఆయన ఏమి లేదండి అంటే లేదండి మీకు ఇంకోటేదో ఉందంట కదా, లేదండి ఇంకోటి ఏదో 1.5 అడుగుతారండి. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే 10 నిమిషాల అపాయింట్మెంట్ ఉంటుంది. మనం ఎంత పెద్ద జబ్బు ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 నిమిషాల అపాయింట్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈయన దగ్గరికి వెళ్ళి 1.5 సేపు ఆయన ఆరోగ్యం గురించి ఏం పరామర్శిస్తారండి? ఈయన డాక్టర్ కూడా కాదు కదా. చెప్తారు అంటే ఇలాంటి హాస్యాస్పదమైన విషయాలను బయటికి పంపించి ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తుంది ఈ పార్టీ గాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొకటి విషయం ఏంటంటే మన మిత్రులు మాట్లాడినట్టు అసలు మా ఆవిడ ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే కనుక మా మిస్సెస్ భారతి గారు రేపు పొద్దు నుంచి అధ్యక్షురాలు అవుతారు మా పార్టీకి, ఎప్పుడు అపాయింట్మెంట్ ఆటోమేటిక్ ఇస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఆవిడ కనుక ఒకవేళ అధ్యక్షురాలు అయితే ఖచ్చితంగా ఇష్యూని బట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు ఇస్తారు. కాబట్టి ఆవిడ విషయం అనేది సమస్య కాదు, ఆ పార్టీ విషయం కూడా సమస్య కాదు. ఈయన అరెస్ట్ అయితే ఆ పార్టీ ఏమవుతుంది అవన్నీ గవర్నర్ గారితో సంబంధం ఉంది. గవర్నర్ గారు రద్దు చేసేయడు, పార్టీని రద్దు చేయడానికి అవసరం లేదు, లేదంటే ఆయన గుర్తించకపోవడం అసలు అది సమస్యే కాదు. కాబట్టి ఏంటంటే టోటల్ గా వ్యక్తిగత వ్యవహారం, ఈ వ్యక్తిగత వ్యవహారం కోసమే వెళ్ళినట్టుగా అందరికీ అర్థమవుతుంది. కాదే అందరికీ అర్థమవుతోందని తెలిసినా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మరి ఏం చేస్తారు? కాన్ఫర్ట్ పొజిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తాం. ఇందాక లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, చాలా బాగా పనిచేస్తుంది, సిట్ బాగా పనిచేస్తుంది. సిట్ బాగా పనిచేయడం అనేది ఇప్పుడు సమస్య. ఆ సిట్ బాగా పనిచేసి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడక్కడ అల్లా వెళ్ళిపోయి, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం దాకా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందిరా బాబు మన దాకా వచ్చేస్తోంది అన్న పరిస్థితి వచ్చేసేసరికి కాళ్ళ కింద దాకా ఎప్పుడైతే నీళ్లు వచ్చేసినాయో మన దాకా రావులే అనుకున్న నీళ్లు కాళ్ళ కింద దాకా వచ్చేసి ఇక మనని ముంచేస్తాయి ఈ నీళ్లు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత కొట్టుకుపోయేవాడు ఏం చేస్తాడు? ఏదో ఒక గడ్డిపోతున్నా కనీసం దొరికితే ఆ గడ్డిపోతనన్నా పట్టుకుందామని ట్రై చేస్తాడు. అలాగా గవర్నర్ గారు ఆఖరి ప్రయత్నంగా గవర్నర్ గారిని ఒక ప్రయత్నం చేసి నా దాకా అరెస్ట్ రాకుండా చూడండి. కానీ సరే మీరు అన్నట్లుగా ఇటువంటివి చేసే అధికారం వారికి కూడా ఉండదు, వారు మాత్రం ఎందుకు చేస్తారు? మధ్యవర్తిత్వాలు ఇప్పుడు మీరు ప్రయత్నాలు తప్ప రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఇటువంటివి చేస్తారని ఎవరు అది ఊహకే అసలు ఉండదు. ఎందుకంటే ఎందుకు చేస్తారు? కాదు అది మన అఫీషియల్ గా మాట్లాడుకుంటే మీరు అన్నది వాస్తవం. గవర్నర్ వ్యవస్థ ఈ దేశంలో పనిచేస్తున్న విధానం వాటన్నిటినీ మనం ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం గురించి కాదు, మన ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గురించి మనం మాట్లాడటం కాదు. చాలా సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థ ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా అతి చేసి చాలా సందర్భాల్లో భ్రష్టు పట్టిపోయిన గవర్నర్లు ఉన్నారు,
పక్కకి తొలగించబడ్డ గవర్నర్లు ఉన్నారు, ఇలా రకరకాల గవర్నర్ ఉన్నారు. అందువల్ల ఏ గవర్నర్ ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి ఆయనకి ఏమన్నా కొంచెం అవకాశం ఉందేమో, ఏమన్నా ఒక సలహా ఏమైనా చెప్తాడేమో, లేదంటే పలానా విధంగా ముందుకెళ్ళవా అని చెప్తాడు. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది సలహాలు చెప్పి ఉండొచ్చు గవర్నర్లు. ఈ గవర్నర్ కూడా సలహా చెప్పడమా, సూచనలు చేయడమా, ఏదైనా చేస్తా. లేకపోతే ఏముంది, దాకా మనం అనుకున్నట్టు ఆరోగ్యం విషయం అయితే ఆయన శుభ్రంగా ఉన్నాయని పరామర్శించండి. కాబట్టి ఏదో ఒక గడ్డిపోతున్నా దొరకపోద్దా ఆయన Right. దగ్గరికి మీరు వెళ్తే అన్నట్లుగా అన్న సరే ఆశాభావంతో వెళ్ళి ఉండొచ్చు. యా మీరు అన్నట్లుగా ఏదో ఒక ఆశ అయి ఉండొచ్చు, లేదా ఇవన్నీ కూడా ఊహ